హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం రాబోయే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉన్నటువంటి ఈ యొక్క అంకుర్వట్ దేవాలయం గురించి ఈ వీడియోలో పూర్తిగా నేర్చుకుందాం. సో మనకు రాబోయే అన్ని ఎగ్జామ్స్లో కూడా ఈ యొక్క అంకుర్వట్ దేవాలయం గురించి ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో దీని గురించి పూర్తిగా డీటెయిల్గా ఈ యొక్క వీడియోలో చూద్దాం. సో అలాగే వీటితో పాటు మన తెలంగాణకు సంబంధించి తెలంగాణలోని కొంతమంది వ్యక్తులు సో వారి యొక్క గ్రంథాలు ఏంటివనేది కూడా ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో కాబట్టి వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. సో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఇక లేట్ చేయకుండా ఆ వీడియో స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి. ఇటలీలోని పాంపిని వెనక్కి నెట్టి కంబోడియాలోని అంకుర్వట్ ప్రపంచంలో 8వ వింతగా అవతరించింది. సో మనకు ఇటీవల 8వ వింతగా అవతరించింది ఏంటంటే కంబోడియాలోని అంకుర్వట్. సో కంబోడియాలోని అంకుర్వట్ దేవాలయం ఇటీవల ప్రపంచంలోని 8వ వింతగా అవతరించడం జరిగింది. సో ఈ హిందూ దేవాలయాన్ని 12వ శతాబ్దంలో మనకు ఖైమర్ చక్రవర్తి సూర్యవర్మ II నిర్మించడం జరిగింది. సో ఈ యొక్క దేవాలయం గురించి ఆల్రెడీ ఒకసారి వీడియో చేసిన, సో అయినా సరే మళ్ళీ ఈ వీడియో చూడండి. సో దీంట్లో ఇంకా పూర్తిగా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో కూడా చూడండి. సో ఇక్కడ చూడండి, సూర్యవర్మ II దీన్ని నిర్మించడం జరిగింది. సో ఈ యొక్క దేవాలయాన్ని 12వ శతాబ్దంలో ఖైమర్ చక్రవర్తి సూర్యవర్మ II నిర్మించడం జరిగింది. సో ఇది మొదటగా విష్ణు దేవాలయంగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మనకు అప్లికేషన్ వైజ్లో ఈ యొక్క క్వశ్చన్ అడగాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఇది మొదటగా విష్ణు దేవాలయంగా ఆ తర్వాత బౌద్ధాలయంగా మార్చబడింది. మొదటగా విష్ణు దేవాలయంగా ఆ తర్వాత బౌద్ధాలయంగా మార్చబడింది. సో దీన్ని యశోధరాపుర అని కూడా పిలుస్తారు. ఈ యొక్క కంబోడియాలోని అంకుర్వట్ దేవాలయాన్ని యశోధరపుర అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ ఆలయాన్ని ప్రధానంగా ఇస్కరాలను ఉపయోగించి నిర్మించడం జరిగింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గుర్తింపు పొందింది. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఏంటంటే అంకుర్వట్. సో యునెస్కో దీన్ని 1992లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించడం జరిగింది. యునెస్కో ఎప్పుడు దీన్ని ప్రపంచ వారసత్వంగా గుర్తించడం జరిగిందంటే 1992లో ఈ యొక్క అంకుర్వట్ దేవాలయాన్ని 1992లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తించడం జరిగింది. సో ఈ యొక్క దేవాలయ గోడలపైన హిందూ బౌద్ధ పురాణాలను తెలిపే కథలను శిల్పాలుగా మలచడం జరిగింది. హిందూ బౌద్ధ పురాణాలను తెలిపే కథలను శిల్పాలుగా మలచడం జరిగింది. ఈ ఆలయం 500 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఎన్ని ఎకరాలు అంటే 500 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. సో ఇది 15 అడుగుల ఎత్తైన గోడ విశాలమైన కందకం ద్వారా రక్షించబడుతుంది. ఈ ఆలయం మీద పర్వతాన్ని సూచించే 5 తామర ఆకారపు టవర్లను కలిగి ఉంది. 5 తామర ఆకారపు టవర్లను కూడా ఈ యొక్క దేవాలయం కలిగి ఉంది. దీన్ని హిందూ బౌద్ధ పురాణాల్లో దేవతల నివాసంగా నమ్ముతారు. హిందూ బౌద్ధ పురాణాల్లో దేవతల నివాసంగా ఈ యొక్క దేవాలయాన్ని నమ్మడం జరుగుతుంది. సో ఖైమర్ సామ్రాజ్యానికి రాజధాని అంకుర్వట్. ఈ యొక్క ఖైమర్ సామ్రాజ్యానికి రాజధాని ఏంటంటే ఈ యొక్క అంకుర్వట్ అనేది ఈ యొక్క ఖైమర్ సామ్రాజ్యానికి రాజధానిగా చెప్పుకోవచ్చు. ఖైమర్ అనే పదం నోకోర్ సంస్కృత నగర నుంచి ఉద్భవించింది. సో ఖైమర్ అనేది నోకోర్ సంస్కృత నగర పదం నుంచి ఉద్భవించడం జరిగింది. ఇది కంబోడియాలోని సీమ్ రిప్ ఉత్తర ప్రావిన్స్లో ఉండడం జరిగింది. కంబోడియాలోని సీమ్ రిప్ ఉత్తర ప్రావిన్స్లో ఈ యొక్క దేవాలయం ఉండడం జరిగింది. సో మనకు ఇది ఒక అంకుర్వట్ దేవాలయం గురించి. ఇది ఏంటంటే ఇటలీలోని పాంపిని వెనక్కి నెట్టి ఇది ప్రపంచంలోనే 8వ వింతగా అవతరించింది. అలాగే దీన్ని 12వ శతాబ్దంలో ఖైమర్ చక్రవర్తి సూర్యవర్మ II దీన్ని నిర్మించడం జరిగింది. ఇది మొదటగా విష్ణు దేవాలయంగా ఆ తర్వాత బౌద్ధ దేవాలయంగా మార్చబడింది. దీన్ని యశోధరపుర అని కూడా ఈ యొక్క ఆలయాన్ని పిలవడం జరుగుతుంది. ఈ ఆలయాన్ని అలాగే ఇస్కరాలతో నిర్మించడం జరిగింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా కూడా గుర్తింపు పొందడం జరిగింది. దీన్ని యునెస్కో 1992లో ఈ యొక్క యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఈ యొక్క దేవాలయాన్ని గుర్తించడం జరిగింది. ఈ దేవాలయ గోడలపైన మనకు హిందూ బౌద్ధ పురాణాలను తెలిపే కథలను శిల్పాలుగా మలచడం జరిగింది. అలాగే ఈ ఆలయం 500 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ యొక్క ఆలయం మేరు అనేది పర్వతాన్ని సూచించే 5 తామర ఆకారపు టవర్లను కలిగి ఉండడం జరిగింది. సో మనకు దీన్ని హిందూ బౌద్ధ పురాణాల్లో దేవతల నివాసంగా ఈ యొక్క దేవాలయాన్ని నమ్మడం జరుగుతుంది. ఈ యొక్క ఖైమర్ సామ్రాజ్యానికి రాజధాని ఏదంటే అంకుర్వట్. అలాగే ఖైమర్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఖైమర్ అనే పదం నోకోర్ సంస్కృత నగరం నుంచి ఉద్భవించడం జరిగింది. ఇది మనకు కంబోడియాలోని సీమ్ రిప్ ఉత్తర ప్రావిన్స్లో ఉండడం జరిగింది. ఇది మనకు ఈ యొక్క అంకుర్వట్ దేవాలయం గురించి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, రాజకీయ సాంస్కృతిక చరిత్రలని. సో ఇక్కడ చూసినట్టయితే తెలంగాణ ఆంధ్రోద్యమం. సో తెలంగాణ ఆంధ్రోద్యమాన్ని రచించింది ఎవరంటే మాడపాటి హనుమంతరావు. అలాగే మన తెలంగాణ గ్రంథ రచయిత ఎవరంటే ఆదిరాజు వీరభద్రరావు. అలాగే తెలంగాణ గ్రంథ రచయిత వట్టికోట అల్లారు స్వామి. నెక్స్ట్ తెలంగాణలోని జాతీయోద్యమాలు దేవులపల్లి రామానుజరావు. అలాగే వీర తెలంగాణ విప్లవ పోరాటం గుణపాఠాలు రచయిత ఎవరైనా కనుక వచ్చినట్లయితే దేవులపల్లి రామానుజరావు. అలాగే తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర గ్రంథ రచయిత దేవులపల్లి వెంకటేశ్వరరావు. నెక్స్ట్ హైదరాబాద్ స్వాతంత్రోద్యమ చరిత్ర గ్రంథ రచయిత వెల్దుర్తి మాణిక్యరావు. నెక్స్ట్
తెలంగాణ విద్యా సాంస్కృతిక రంగాల చరిత్ర రచయిత ఎవరంటే జి వెంకటరామారావు. అలాగే హైదరాబాద్ సంస్థానం గ్రంథ రచయిత కూరెళ్ళ విఠలాచార్య. నెక్స్ట్ గోల్కొండ కవుల సంచిక రచయిత సురవరం ప్రతాపరెడ్డి, మనకు తెలిసిందే ఇది. సో నెక్స్ట్ ఆంధ్ర సాంఘిక చరిత్ర గ్రంథాన్ని రచించింది ఎవరంటే సురవరం ప్రతాపరెడ్డి. మనకు మళ్ళీ చూసుకున్నట్టయితే తెలంగాణ ఆంధ్రోద్యమం గ్రంథ రచయిత మాడపాటి హనుమంతరావు. అలాగే మన తెలంగాణ వచ్చేసి ఆదిరాజు వీరభద్రరావు. నెక్స్ట్ తెలంగాణ వచ్చేసి వట్టికోట అల్లారస్వామి. నెక్స్ట్ తెలంగాణ జాతీయోద్యమాలు దేవులపల్లి రామానుజరావు. అలాగే వీర తెలంగాణ విప్లవ పోరాటాలు గుణపాఠాల రచయిత దేవులపల్లి రామానుజరావు. నెక్స్ట్ తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర గ్రంథ రచయిత దేవులపల్లి వెంకటేశ్వరరావు. అదేవిధంగా హైదరాబాద్ స్వాతంత్రోద్యమ చరిత్ర వెల్దుర్తి మాణిక్యారావు. నెక్స్ట్ తెలంగాణ విద్యా సాంస్కృతిక రంగాల చరిత్ర గ్రంథ రచయిత వచ్చేసి జి వెంకటరామారావు. అలాగే హైదరాబాద్ సంస్థానం గ్రంథ రచయిత కూరెళ్ళ విఠలాచార్య. నెక్స్ట్ గోల్కొండ కవుల సంచిక రచయిత సురవరం ప్రతాపరెడ్డి. నెక్స్ట్ ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథ రచయిత వచ్చేసి సురవరం ప్రతాపరెడ్డి. సో చూసారుగా, ఇది మనకు ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో వీడియో చేసుకుందాం. సో ఈ వీడియోకి మీరు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.